తండ్రిని వాటాలేసుకుని ముష్టి పెట్టినట్టు అన్నం పెట్టాలనుకున్నారు. ఒకరు మామగారితో ఇల్లు కొనిపించి లాభం పొందాలని చూస్తే ఇంకొకరి బాధ్యతలను వదిలించుకుని దూరంగా వెళ్లి సుఖంగా బ్రతకాలనుకున్నారు. అప్పుడు గుర్తుకురాని ఈ తండ్రి, కుటుంబం, గౌరవం ఇప్పుడు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయా? సరస్వతి. అవునండి, నేను నిజమే మాట్లాడుతున్నాను. నిజం? అంత డబ్బు ఎక్కడిది? ఎవరి తల నరికైనా ఉండాలి, లేకపోతే ఏ బ్యాంకో దోచైనా ఉండాలి. ఆపండి. ఆ డబ్బు ఎక్కడిదని కదా మీ ప్రశ్న? నే చెప్తాను. నే చెప్తే విని తట్టుకోగల శక్తి మీకుంటే వినండి. కాలుకు ఎదురు దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే మనం మన చేతిలో కాలులో కోసి ఇవ్వగలమా? కానీ కానీ అంతకంటే గొప్ప పని నా చిన్నబాబు చేశాడు. నా బిడ్డ చేశాడు. తన తోబుట్టు కోసం రక్తాన్ని ధారపోశాడు. ప్రాణానికి తెగించి తన కిడ్నీ నమ్మి 1,00,000 రూపాయలు తెచ్చి తండ్రి చేతిలో పోశాడు.